100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ వాటిని 340 రోజులైనా అమలు చేయడం లేదన్న కిషన్ రెడ్డి విమర్శలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు తామిచ్చిన హామీలను మర్చిపోయినట్లుగా ఇతరులు కూడా మర్చిపోతారనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ హామీలన్నీ అమలవుతాయని చెప్పారు. 9వ తేదీ మా అమ్మ సోనియమ్మ జన్మదినము. ఆ 2 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తాను. 2 రోజుల్లో 7వ తేదీ వస్తాను, 9వ తేదీ చేస్తానని. మళ్ళీ సంవత్సరం పూర్తయి 7వ తేదీ వస్తుంది. సంవత్సరం పూర్తయి సోనియా గాంధీ జన్మదినం, ఇంకో జన్మదినం కూడా వస్తుంది. ఇంతవరకు కూడా రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు. ఎన్నికలప్పుడు ఏదైనా హామీలు ఇస్తాము, ప్రజలను మభ్యపెడతాము, అమాయకులైనటువంటి ప్రజలకు ఆశ చూపుతాము, ఓట్లేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతాము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుంది. ఏ ప్రభుత్వానికైనా మీరు 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ సుమారు 340 రోజులు పూర్తవుతుంది. 340 రోజులు పూర్తవుతుంది. 100 రోజులు ఎక్కడ, 340 రోజులు ఎక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు భారతీయ జనతా పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని వాళ్ళు ఆ ఊహల్లో బతుకుతూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ప్రతి పేదవాళ్ళు ప్రతి సామాన్యుల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని, లేకపోతే నల్లధనం మొత్తాన్ని తీసుకొచ్చి చూపిస్తామని, దొంగ నోట్లంతా చూపిస్తామని నోటు రద్దు సందర్భంగా చెప్పినటువంటి అంశాలు, ఇత్యాది అంశాలన్నీ ఆనాడు ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు. వాళ్ళు ఏమీ అమలు చేయలేదు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా అట్లా చేయరేమనేటువంటి భ్రమంలో ఉన్నారేమో. ఒక్కసారి మేము చేసినటువంటి అంశాలన్నింటినీ చూసి జాగ్రత్తగా వాటిని ఫాలో కమ్మని చెప్పదలుచుకున్నాం. ఒకటి, ఉచిత బస్సు రవాణా సౌకర్యం. మీరు మహిళలు తిరిగే బస్సులో మీ మహిళలను కూడా ఎక్కి తిప్పించండి. ఎవరైనా పొరపాటున వాళ్ళు టికెట్లు అడిగితే మాకు చెప్పండి, వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తాం.